దాక్షాయణి. హే పెరట్లోకి రా, నీతో మాట్లాడాలి. వీడే రాసుంటాడు. పెరట్లోకి రమ్మంటున్నాడంటే నాకు వీడేమన్నా ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడా? రాని చెప్తా వీడి సంగతి. పెరట్లోకి రా, నీతో మాట్లాడాలి. ఎవరు రాసుంటారు? ఓహో, పోలీస్ కేసు గురించి మాట్లాడడానికి వదిన రమ్మనుంటుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లు పూసులు ఏంటి ఎవరేశారబ్బా? పెరట్లోకి రా, నీతో మాట్లాడాలి. పక్కింట్లో పనిచేసే గంగయ్య ఉంటది. ఈ మధ్య నా వైపు అదోలా చూస్తుంది. ఖచ్చితంగా అదే ఉంటది. ఈ టైంలో అంత డేరుగా పెరట్లోకి రమ్మంటుందంటే నన్ను లవ్ చేస్తుందన్నమాట.
మాట్లాడాలి. సీత నన్ను పెరట్లోకి రమ్మంటోందంటే మేడం గారికి కెమిస్ట్రీ క్లాస్ గురించి బాగా అవగాహన వచ్చినట్టుంది. ఇంట్లో అందరున్నారు కాబట్టి పెరట్లోకి రమ్మంటోంది. తో మాట్లాడాలి. ఈ టైంలో పెరట్లోకి రమ్మనేది ఎవరై ఉంటారు? ఇంకెవరు? ఈ శంకర్ గడే అయి ఉంటాడు. నేను రాసిన పేపర్ మళ్ళీ నా దగ్గరికి వచ్చిందేంటి? దాక్షాయణి వేసి ఉంటుంది. ఎందుకు రమ్మన్నావు? నేను రమ్మన్నానా? నువ్వే కదా రమ్మన్నావు. నేను రమ్మన్నానా? నువ్వు కదా రమ్మన్నావు. ఏ నేనెందుకు నిన్ను రమ్మంటాను? నవ్వింది మల్లేశండు, నచ్చింది గర్ల ఫ్రెండ్, దొరికే రామజోగ ఛాన్స్, జరుపుకోబలే రొమాన్స్. యురిక సక్కమిక, యురిక సక్కమిక, యురిక సక్కమిక. నవ్వింది మల్లేశండు, నచ్చింది గర్ల ఫ్రెండ్. గంగ ఇంకా రానట్టుందే. ఐ యురిక సక్కమిక, యురిక సక్కమిక, యురిక కసమిస, యురిక సక్కమిక. నవ్వింది మల్లేశండు, నచ్చింది గర్ల ఫ్రెండ్. వచ్చేసింది వచ్చేసింది గర్ల ఫ్రెండ్ నా కోసం, వచ్చేసింది కసమిస. యురిక గంగా ఇంకా రావేట. అమ్మో, అన్నయ్య వచ్చి చూస్తే నా పని అయిపోయినట్టే. అన్నయ్య ఇక్కడికి వచ్చాడేంటి? నేను సరస్వతి పెరట్లోకి రావడం చూశాడేమో. అన్నయ్య కంటపడితే చంపేస్తాడు. నా కోసం గంగ వస్తుందేమో. బాబుగారు గంగను చూసేస్తారేమో. గంగ నన్ను ప్రేమిస్తుందని బాబుగారికి చెప్పి నీ మాటలు చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తోంది. ఏ పాట? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఇది పాడడానికి ఇక్కడికి రమ్మన్నారా?
ఏమండి ఎవరైనా చూస్తారు, ఎవరైనా వస్తారండి, వదిలేండి. దాక్షాయని వస్తోంది. సీత ఇట్రా. దాక్షాయిని చూడలేదు కాబట్టి సరిపోయింది. చూసుంటే మీరు చేసిన పనికి ఆ అమ్మాయి ముందు సిగ్గుపడాల్సి వచ్చేది. వచ్చేది ఒక 10 నిమిషాల తర్వాత వచ్చుంటే కెమిస్ట్రీలో ఒక లెసన్ చెప్పి ఉండేవాడిని. మిమ్మల్ని పెరట్లోకి రమ్మని రాసింది నువ్వేనా బావా? నేనే. శంకర్ రాశాడా? ఆ శ్రావణ్ అనుకున్నానే. అన్నయ్య చిన్నదినకు రాశాడని తెలియక ఆ పిడత మొహంది రాసిందనుకున్నాను. వదిన రాయలేదా? అంటే శంకరబాబు రాశాడా? గంగ రాయలేదా? నేను రాశానన్నా? నేను రాయలేదని మీకు ఇప్పుడు అర్థమైందా? వీడి మీద చచ్చే అడగాలని తెచ్చాను. ఎవర్రాదే? అయ్యగారు, నేనే అయ్యగారు. నువ్వేంటి రైట్ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నన్ను ఒక్కనే అంటారేటండి? అక్కడ చిన్నబాబు గారు కూడా ఉన్నారు. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా? నేను ఒక్కనే కాదన్నయ్య, అన్న వదిన కూడా వచ్చారు. అన్నయ్య వదినలా? అది నేను ఒక్కనే కాదన్నయ్య, సరస్వతి కూడా వచ్చింది. శంకర్, నువ్వు పూలు తెచ్చింది ఎందుకునా? అక్క
పువ్వులు నీ కోసం తెచ్చాడా, పూజ కోసం కాదా? నువ్వు పూలు తెచ్చింది ఈ పూజ గురించా? అన్నయ్య నువ్వు అయ్యగారు మీరు చాలా ఎదిగిపోయారు అయ్యగారు. రే 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 ఆపండి రా, ఇంకా ఆపండి. అందరూ బయలుదేరండి, వెళ్ళండి. ముందు మీరు పదండి, రండి. ఆ. ఛీ! వీణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఈరోజు పూలిచ్చాడు, రేపు ముద్దు పెడతానంటాడు. ఛీ! రాస్కెల్. శంకర్ ఎంతో ప్రేమతో ఇచ్చిన పువ్వులు నేల మీదకి విసిరేసిందేంటి? నీ జళ్ళలో ఉండాల్సిన పువ్వులు కిందున్నాయేంటి? కింద పడ్డాయా? పడలేదు, నేనే పడేశాను. ఎందుకు పడేసా? పూలు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇష్టం లేనప్పుడు ఎందుకు పెట్టించుకున్నావు? శంకర్ ఫీల్ అవ్వకూడదని. తీసేసావని తెలిసినా ఫీల్ అవుతాడుగా. పూలంటే ఇష్టం లేదా, శంకర్ అంటే ఇష్టం లేదా? చెప్పు. ఇష్టం లేకుండా ప్రేమిస్తానా? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలి అనుకుంటానా? అంత ఇష్టం ఉన్నదానివి ప్రేమతో ఇచ్చిన పువ్వులని ఎందుకు పడేశావు? శంకర్ మీద ఇష్టం లేదో, అతను పెట్టిన పువ్వుల మీద ఇష్టం లేదో నాకు తెలియదు గాని నీకు ఇష్టం లేదు అని మాత్రం తెలుస్తోంది. ఏయ్, నా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అడగకూడనివన్నీ అడుగుతున్నావు. కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టు ఉండాలి, మరికొన్ని విషయాలు తెలియకపోయినా తెలిసినట్టు ఉండాలి. ఆ రెండిటికి తేడా తెలియని భ్రమలో ఉన్నావు నువ్వు. నీకున్న తెలివితేటలు ఇంటర్వ్యూ ఇవ్వడానికే తప్ప ఇంటర్వ్యూ చేయడానికి పనికిరావు నువ్వు. అతిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా వెళ్ళి పడుకో. Something is going on. హాస్పిటల్లో ఉన్న నీ ఫ్రెండ్ మధు కోమా నుంచి బయటకొచ్చి నానికి ఫేవర్గా సాక్ష్యం చెప్పాడే అనుకో, రివర్స్లో నువ్వే ఇరుక్కుంటావు. నీ ప్లాను, నీ కాన్ఫిడెన్స్ అన్నీ ఓకే, కానీ ఆ ఒక్క ప్లాన్కే ఎందుకు ఫిక్స్ అయిపోయావు? అది కాకపోతే ఇది, ఇది కాకపోతే మరొకటి అని చాయిస్ ఉండడం బెటర్ కదా. ఏ అమ్మాయి అయితే పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయి నువ్వు తల దించుకునేలా చేసిందో ఆ సరస్వతి కూడా వాళ్ళింట్లోనే ఉంది. వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నువ్వు ఆ అమ్మాయిని వాడుకునే అవకాశం కూడా ఉంది.
ఆడవాళ్ళు ఎవరితోనైనా కలిసిపోగలరు, ఎవరినైనా నమ్మించగలరు అని నువ్వే అన్నావుగా. జాగ్రత్తగా ఆలోచించు, ఇంకో అవకాశం దొరకపోదు. దాక్షాయిని చెప్పింది కరెక్టే. రామరాజు మీద పగ తీర్చుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాడుకోవాలి. What?